నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగు సంక్షిప్త వార్తా స్రవంతికి స్వాగతం. సామాజిక మాధ్యమాల్లో రీల్లే ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ అవగాహన వీడియోలు చేస్తున్న ఆమెను చివరకు ఆ రీల్సే ప్రాణాలు తీశాయి. పోలీసుల వివరాల ప్రకారం అన్వీ కాందార్ అనే 26 ఏళ్ల ముంబై యువతి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందారు. 7 మిత్రులతో కలిసి మంగళవారం మహారాష్ట్రలోని రాయ్గఢ్ సమీపంలో ఉన్న కుంబే జలపాతం సందర్శించారు. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఆ జలపాత సోయగాన్ని రీల్లో బంధించడానికి సిద్ధమయ్యారు. అక్కడే ఓ లోయ అంచుకు నిలబడి వీడియో చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 6 గంటల పాటు శ్రమించి వారు ఆమెను బయటకు తీసుకొచ్చారు. కానీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అన్వీకి ఇన్స్టాలో 2,56,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. దేశ విదేశాల్లో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి విశేషాలను పంచుకుంటూ తన ఫాలోవర్లకు అవగాహన కల్పిస్తున్నారు ఆమె. వృత్తిరీత్యా అన్వీ చార్టెడ్ అకౌంటెంట్, డెలాయిట్లో పనిచేశారు. ఇన్స్టా బయోలో ఆమెను తనను తాను ట్రావెల్ డిటెక్టివ్గా రాసుకున్నారు. ముఖ్యంగా మాన్సూన్ టూరిజంపై ఆమె తీసిన వీడియోలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అమెరికాలో జాహ్నవి కొందుల మృతిని చులకన చేస్తూ మాట్లాడిన డేనియల్ అడెరర్ అనే పోలీస్ అధికారిని ఉద్యోగం నుంచి తీసివేశారు. ఆయన మాటలు మనసును గాయపరిచేలా ఉన్నాయని సియాటిల్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ సు రహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటిల్లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్ అయింది. ఆమె ఒక సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువ లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. దీంతో అతన్ని అప్పట్లోనే సస్పెండ్ చేశారు. తాజాగా అతనిపై తుది చర్యలు తీసుకున్నారు. జాహ్నవి మృతిపై అడెరర్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచాయని రహర్ తెలిపారు. వాటిని ఎవరూ మాన్పలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మాటలు సియాటిల్ పోలీస్ డిపార్ట్మెంట్కు మాయని మచ్చ తెచ్చాయని తెలిపారు. పోలీసు వృత్తికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం పోలీసుల బాధ్యతని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అడెరర్ను ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్మెంట్కే అగౌరవమని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. మంగళవారం మాడిగ రోడ్డు జీటీ మాల్లోని మల్టీప్లెక్స్లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన హవేరికి చెందిన పకీరప్ప అనే రైతును అక్కడి కాపలాదార్ గోపాల్ అడ్డుకున్నారు. బెంగళూరులో మాడిగ రోడ్లో జీటీ మాల్లోని మల్టీప్లెక్స్లో కుమారుడితో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన హవేరికి చెందిన పకీరప్ప అనే రైతును అక్కడి కాపలాదారు గోపాల్ అడ్డుకున్నారు. పంచకట్టుకుని వచ్చిన మిమ్మల్ని లోపలికి అనుమతించేది లేదన్నాడు. పకీరప్ప కుమారుడు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. నేనేమీ రైతును అడ్డుకోలేదు, మీరు పక్కన కూర్చుంటే మేనేజర్ని అడిగి అనుమతిస్తా అని అన్నానని కాపలాదారుడు చెప్పాడు. అన్నదాతలను అడ్డుకోవడం అందరినీ అవమానించినట్టేనని రైతు సంఘం నాయకులు బడగలపుర నాగేంద్ర, కోడిహల్లి చంద్రశేఖర్ ఖండించారు. హాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే పంచకట్టులో వేలాది మంది రైతులతో మాల్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో మాల్ యాజమాన్యం బుధవారం పకీరప్పను ఆహ్వానించి పంచకట్టులో వచ్చిన ఆయనకు స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించింది. అందరి ముందు క్షమాపణలు కోరింది. ఇకపై ఇటువంటి పొరపాట్లు చేయబోమని ప్రకటించింది. గతంలో పంచకట్టులో వచ్చిన ఒక రైతును బెంగళూరు మెట్రో స్టేషన్లో లోపలికి అనుమతించకపోవడంపై వివాదమైన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయంలో మానవత్వం వెల్లివిరిసింది. ప్రాణాపాయంలో ఉన్న ఒక వృద్ధుడిని చూసి అక్కడే ఉన్న ఓ వైద్యురాలు తక్షణమే స్పందించారు. తన వృత్తి ధర్మాన్ని పాటించి ఆయన ఆయువు నిలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వివరాల్లోకి వెళితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2వ టెర్మినల్ వద్ద బుధవారం 60 ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. ఫుడ్ కోర్ట్ ఏరియా వద్ద ఉన్నట్టుండి ఆయన కుప్పకూలారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళా డాక్టర్ వేగంగా స్పందించారు. ఆ వ్యక్తి ఛాతీపై గట్టిగా నొక్కుతూ సిపిఆర్ చేశారు. ఆమె కృషి ఫలించి సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు స్పృహలోకి వచ్చారు. ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ కాగా వైద్యురాలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె వివరాలేమీ తెలియనప్పటికీ హీరో డాక్టర్ అంటూ కొనియాడుతున్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయంలో 228 కేజీల బంగారం మాయమైందన్న ఆరోపణలపై ఆలయ కమిటీ బుధవారం స్పందించింది. బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ మాట్లాడుతూ స్వామి అవిముక్తేశ్వరానంద చేసిన ఈ ప్రకటన దురదృష్టకరమన్నారు. జ్యోతిర్మఠ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందను అభ్యర్థిస్తున్న
సవాల్ కూడా చేస్తున్నా, వాస్తవాలను ప్రపంచం ముందుంచాలని కోరుతున్నా. స్వామీజీ ఇలా ప్రకటనలు చేసే కంటే సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసి దర్యాప్తు కోరాల్సింది. ఆయన వద్ద ఆధారాలుంటే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని అజేంద్ర పేర్కొన్నారు. కేవలం వివాదాలు సృష్టించడానికే స్వామీజీ ఇలా చేశారని, కాంగ్రెస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన పనిచేయడం విచారకరమన్నారు. కేదార్నాథ్ ఆలయంలో తాపడం చేసిన 228 కిలోల బంగారం అదృశ్యమైందని సోమవారం ఆరోపణలు చేసిన స్వామి అవిముక్తేశ్వరానంద దీనిపై విచారణ జరపాలని కమిషనర్ను కోరినా ఫలితం లేకపోయిందన్నారు. అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు, ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపాలని కోరుకోరు అని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ అన్నారు. ఇటీవల జరిగిన తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేడుకల్లో కన్యాదానం ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వివరించారు. నీతా మాటలకు అంబానీ కుటుంబ సభ్యులతో పాటు అతిథుల కళ్ళు చెమర్చాయి. ఈ వీడియో ఒక వైరల్లా మారింది. హిందూ సంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది. కానీ ఒక కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధాన్ని, ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు? పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కుమార్తె అంటే ఆస్తి కాదు, మరొకరికి బదిలీ చేయడానికి. ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. కుటుంబంలోని ప్రేమ, ఆనందం, వెలుగుకు మూలం. పెళ్లి అనే బంధంతో ఇప్పుడు ఆమె అవన్నీ కొత్త కుటుంబంతోనూ పంచుకుంటుంది. మెట్టినింటిని స్వర్గంగా మారుస్తుందని నీతా అంబానీ అన్నారు. ఈ మాటలకు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న అతిథులు చప్పట్లతో ఆమెను అభినందించారు. A daughter is not a possession to be transferred. She's a blessing to be cherished and treasured. She's a source of happiness, love, and light that will now also share with her new family. My dearest Radhika, with open hearts and lots of love, we welcome you as the youngest Bahu of our family, as Mrs. Radhika Anant Ambani.